నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు. సరిగ్గా ఈ మాటకి 100% న్యాయం చేసే పొలిటీషియన్ దానం నాగేందర్. పంజాగుట్టలో బీడీలు అమ్మే స్థాయి నుంచి భూదందాలు, ల్యాండ్ లిటిగేషన్లు చేసే స్థాయికి ఎదిగి అక్కడి నుంచి రాజకీయ నాయకుడిగా మారి ఆ తర్వాత ఏకంగా మంత్రి కూడా అయిపోయిన దానం నాగేందర్ ఏ పార్టీలోనైనా ఇమిడిపోగలిగే సత్తా ఉన్న నాయకుడు. పీజేఆర్ కు అత్యంత ఆప్తుడని నిత్యం ఆయన పూజ చేస్తూ ఉంటారని చెప్తుంటాడు నాగేందర్. దానం చరిత్ర మొత్తం చూస్తే గతంలో వచ్చిన సినిమా ఎం ధర్మరాజు ఎంఏలో అచ్చం మోహన్ బాబుని పోలి ఉంటుంది. ఎదగడానికి ఏదైనా చెయ్యి, ఎలాగైనా ఎదుగు, ఏదైనా లాక్కో, ఎలాగైనా బతుకు, కానీ అనుకున్నది సాధించాలి. ఇదే లక్ష్యంతో జీవితంలో ఎదిగాడు దానం నాగేందర్. తన ఎదుగుదల కోసం ఏదైనా చేయగలుగుతాడు. నలుగురిని కొట్టగలడు. అవసరమైనప్పుడు తనకన్నా బలవంతుడి కాళ్ళు పట్టుకోగలడు. తాజాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తిరిగి వచ్చారు దానం నాగేందర్. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు ఈ ఖైరతాబాద్ ఎమ్మెల్యే. త్వరలో సికింద్రాబాద్ ఎంపీగా కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడు దానం నాగేందర్. దానం నాగేందర్ చరిత్ర మొత్తం చూస్తే ఇండియాలో సగటు పొలిటీషియన్ ఎలా ఉంటాడో అర్థమైపోతుంది. రేవంత్ రెడ్డి మాటల్లో చెప్పాలి అంటే పంజాగుట్ట దివాన్షీ బార్ దగ్గర బీడీలు అమ్మేవాడు దానం నాగేందర్. ఇది వాస్తవం కూడా. బీడీలు అమ్మేవాడు భూదందాలు చేసే స్థాయికి అక్కడి నుంచి ఏకంగా మంత్రిగా ఎదిగిపోవడం అంటే అంత ఆషామాషి కాదు. 90లలో సిటీలో ఎక్కడ పోరంబోకు స్థలం కనబడినా దానిపై దానం నాగేందర్ కన్ను పడినట్లే. పోరంబోకు భూములకు పట్టాలు పుట్టించడం, భూముల్ని ఆక్రమించడం, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు దాన్ని అమ్మేయడం, బినామీల ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, ఇది ఒక్కటి దానం నాగేందర్ రోజువారీ పని. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు చేసిన వాళ్ళందరికీ దానం నాగేందర్ చరిత్ర తెలుసు, కానీ పైకి ఎవరూ మాట్లాడరంతే. వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరుడిగా ముద్రపడిన దానం నాగేందర్ కు సిటీ కాంగ్రెస్ లో మంచి పట్టు ఉండేది. కాంగ్రెస్ తరపున సిటీలో ధర్నాలు చేయాలన్నా, బందులు చేయాలన్నా, బ్యానర్లు కట్టాలన్నా, హోర్డింగ్లు పెట్టాలన్నా దానం నాగేందర్ ఉండాల్సిందే. ఢిల్లీ కాంగ్రెస్ నాయకుల దృష్టిలో పడ్డానికి ఎయిర్పోర్ట్ నుంచి గాంధీ భవన్ వరకు బ్యానర్లు కట్టి హోర్డింగ్లు పెట్టి పార్టీలో ఎదిగాడు దానం నాగేందర్. అంతేకాదు, దానంకు డైవింగ్ మాస్టర్ గా కూడా మంచి పేరు ఉంది. ఢిల్లీ నాయకులు ఎవరికైనా సరే డైవ్ కొట్టి మరీ కాళ్లు పట్టుకుని పనులు చేయించుకుంటాడని దానం గురించి చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాదు, బయట నుంచి వచ్చే ఏ నాయకులకైనా హైదరాబాద్ లో అన్ని రకాల సౌకర్యాలు సపర్యలు చేయడంలో, ఏది కావాలన్నా అది తెచ్చి ఇవ్వడంలో దానం దిట్ట. హైదరాబాద్ లో ఒకప్పుడు కాంగ్రెస్ లో పీజేఆర్, దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, సుధీర్ రెడ్డి, పి సుధీర్ దమ్మున్న నాయకులు. 1994, 1999లో ఆసిఫ్ నగర్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కు 2004లో కాంగ్రెస్ టికెట్ దొరకలేదు. అప్పుడు తెలుగుదేశంలో చేరి 24 గంటల్లో టికెట్ తెచ్చుకున్నాడు నాగేందర్. కాంగ్రెస్ హోరులో కూడా ఆసిఫ్ నగర్ టీడీపీ ఎమ్మెల్యేగా గెలవగలిగాడు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి సర్కారు ఏర్పడంతో వెంటనే టీడీపీకి రాజీనామా చేసి వచ్చేశాడు దానం. అయితే ఆసిఫ్ నగర్ ఉప ఎన్నికలో దారుణంగా ఓడిపోయాడు. గెలిచి ఉంటే వైఎస్ కేబినెట్ లో మంత్రి అయి ఉండేవాడు. 2009 ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన దానం కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మున్సిపల్ మంత్రిగా చేశాడు. వైఎస్ అనుచరుడిగా ముద్రపడడంతో మొదట్లో కిరణ్ కుమార్ రెడ్డి కొంత దూరం పెట్టినా తన డైవింగ్ టెక్నిక్ తో సీఎం ని మేనేజ్ చేయగలిగాడు నాగేందర్. తెలంగాణ ఉద్యమం నడిచిన రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డికి అనుకూలంగా సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకుని కేసీఆర్ ని హైదరాబాద్ రోడ్లపై ఉరికించి కొడతానన్నాడు నాగేందర్. రాష్ట్రం విడిపోయాక 2014లో ఖైరతాబాద్ లో ఓడిపోయాడు. 2018లో వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ లో చేరిపోయాడు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచాడు. అప్పటి నుంచి నాగేందర్ బ్యానర్లు, హోర్డింగ్లు మారిపోయాయి. కేసీఆర్ ని కొత్త దేవుడిగా కొలవడం మొదలు పెట్టారు నాగేందర్. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతారని భయపడ్డాడు, కానీ సీమాంధ్ర ఓటర్ల దయతో గట్టెక్కేశాడు దానం. కానీ అధికారం లేని పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తాడు? అందుకే తనకు జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి మారిపోవడానికి గడిచిన 100 రోజులుగా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు సక్సెస్ అయ్యాడు. చిత్రం ఏంటంటే, కాంగ్రెస్ లో చేరడానికి 10 నిమిషాల ముందు వరకు కూడా అందరికీ తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని, కాంగ్రెస్ లో చేరే ప్రశ్న లేదని డప్పు కొట్టి మరీ చెప్పాడు. ఫేస్ టర్నింగ్ ఇచ్చి చూస్తే కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. దానం నాగేందర్ ని సికింద్రాబాద్ ఎంపీగా నిలబెట్టాలనేది కాంగ్రెస్ ప్లాన్. కాంగ్రెస్ నుంచి టీడీపీకి, మళ్లీ కాంగ్రెస్ కి, అక్కడి నుంచి టీఆర్ఎస్ కి, టీఆర్ఎస్ నుంచి తిరిగి కాంగ్రెస్ కి వచ్చి చేరారు దానం.
నిన్న మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డిని అమ్మనా బూతులు తిట్టిన దానం నాగేందర్ ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ లో ఎలా ఉండగలుగుతాడు అని డౌట్ పడకండి. ఎం ధర్మరాజు ఎంఏ సినిమాలో అచ్చం మోహన్ బాబు క్యారెక్టర్లోలా ఎక్కడైనా బతికేయగలడు మన దానం.